వర్కింగ్ డేస్ పెంచేయాలి. వర్కింగ్ డేస్ పెంచేయడం వల్ల కొన్ని ఏ మాత్రం గొప్ప రిజల్ట్స్ వచ్చేసి మనం కోరేది ఏంటంటే వర్కింగ్ డేస్ పెంచడం కాదు, టీచింగ్ అవర్స్ పెంచండి. విజ్ఞానం శాతం అయితే ఉపాధ్యాయుని బోధనకు మాత్రమే పరిమితం చేయండి. ఈ చెత్త కార్యక్రమాలన్నీ మీ పక్కన పెడితే టీచింగ్ అవర్స్ పెంచితే ఉపాధ్యాయుడు మీ విద్యార్థికి మధ్య ట్రాన్సాక్షన్ జరిగి ఈ విద్యా క్షేత్రంలో మంచి ఫలితాలు సాధించగలుగుతాం తప్ప వర్కింగ్ డేస్ ని 220కి 220 ఎంత దౌర్భాగ్యం అంటే ఆదివారాలు కూడా పనిచేసి కాంపెన్సేటరీ సీఎల్ ఇద్దామని చెప్పి పనిచేసినట్టు ఆదివారాలు ఇండియన్ ఉన్నాయని చెప్పి 4-5 సెలవులు అడిగితే మీరు 220 క్రాస్ అయితే అప్పుడు ఆలోచిద్దాం తప్ప 220 పనిచేయలేదు కాబట్టి సిసిఎల్స్ ఇవ్వలేమని చెప్పి పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారంటే అది ఉపాధ్యాయులు వేధింపు తప్ప ఇంకొకటి కాదనే విషయాన్ని తీసుకురావడం, దాన్ని వెంటనే విద్యాశాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం, దానికి అనుగుణంగానే ఆ విద్యాశాఖ ముఖ్యమైనటువంటి అధికారి కూడా మార్పు జరగడం కూడా జరిగిన విషయాన్ని దృష్టిలో తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే మీ ఇంకో సూచన కూడా చేశాం, వీక్లీ 5 days టీచింగ్కి ఇవ్వండి అవకాశం. ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఎప్పుడు కూర్చొని చదువుకున్నట్టు వెబ్ఎక్స్ కూర్చోవడం అంటే పాఠాలు కూడా చెప్తాడు. ఇక్కడ ఉన్నాడు ఒక హెడ్ మాస్టర్ సింగిల్ టీచరు వెబ్ఎక్స్ అని పాఠాలు పెట్టుకుని కలెక్టర్ గారు వెబ్ఎక్సే, కమిషనర్ వెబ్ఎక్సే, డిఓ వెబ్ఎక్సే, అంతా వెబ్ఎక్స్ లో నడుపుతూ ఉంటే పాఠాలు చెప్పేది ఎప్పుడు? కాబట్టి మేము సూచన ఏం చేసామంటే 5 రోజులు పూర్తిగా విద్యకే టీచింగ్ మాత్రమే జరగాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ విధమైన డిస్టర్బెన్స్ చేయకూడదు. వందే భారత్ ట్రైన్ బయలుదేరితే ఎంత స్పీడ్ గా వెళుతుందో వందే పాఠశాల వందే విద్య జరగాలి ఇక్కడ. అంటే స్టార్ట్ అయితే క్లాసు ఎండింగ్ కూడా విద్యతో పాఠం చెప్పే దగ్గర ఉండాలి తప్ప ఈ సెల్ ఫోన్ డిస్టర్బెన్సెస్ లేని విధంగా 5 రోజులు జరిపి 6వ రోజు అయినటువంటి శనివారం మీరు అలాగే రోబేట్ డే పెడుతున్నారు కదా, పిల్లలకి ఏదో యాక్టివిటీ ఇచ్చి మధ్యాహ్నం లంచ్ తర్వాత మీ ఇష్టం వారం అంతా రివ్యూ చేసుకోండి. ఈ వారం ఏం పాఠాలు చెప్పాడు, ఏం జరిగింది, ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, ఇంకేం చేయాలి, కూర్చుని గంట సేపు కూర్చుని రివ్యూ చేసుకోవచ్చు కదా, వీక్లీ రివ్యూ. ఆ విధంగా ఎందుకు చేయరు? ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా మార్పు చేయాలని చెప్పి మనం సూచన చేయడం జరిగింది. ఉపాధ్యాయుడి పరిస్థితి చూస్తే ఈరోజు చదువు చెప్పే పరిస్థితి నుంచి చదువుకునే పరిస్థితి